హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ట్రంప్ ఈరోజు ఒక అనౌన్స్మెంట్ అయితే చేశాడు. యూఎస్లో సిటిజన్షిప్ రావాలంటే ఒక కొత్త మార్గాన్ని అయితే తీసుకొచ్చాడు. అదే గోల్డ్ కార్డ్ అనమాట. సో కంప్లీట్గా ఈ గోల్డ్ కార్డ్ ఏంటి, ఇది రావాలంటే ఎంత అమౌంట్ పెట్టాలి, సో కంప్లీట్గా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ ఛానల్ ఎవరైతే ఫస్ట్ చూస్తున్నారో వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. A gold card. You have a green card. This is a gold card. We're going to be putting a price on that card of about $5 million, and that's going to give you green card privileges plus. It's going to be a route to citizenship. సో బేసిక్గా మనకి గ్రీన్ కార్డ్ అంటే తెలుసు. గ్రీన్ కార్డ్ అంటే ఏంటంటే యూఎస్లో పర్మనెంట్గా ఉండిపోయి రెసిడెన్సీ అప్లై చేసుకొని తర్వాత సిటిజన్షిప్ తెచ్చుకోవచ్చు అనమాట. సో సిటిజన్షిప్ అంటే ఇంకా పౌరసత్వం, అమెరికా పౌరసత్వం తీసుకోవచ్చు. అంటే కంప్లీట్గా మనకి ఏంటంటే యూఎస్ సిటిజన్షిప్ అప్లై చేసిన తర్వాత యూఎస్ పాస్పోర్టు అండ్ మనకి ఇండియాలో పౌరసత్వం పోతుంది అనమాట. ఇండియా పాస్పోర్ట్ పోయి సో యూఎస్లో మాత్రమే మనకి పౌరసత్వం అనేది వస్తుంది. యూఎస్ సిటిజన్షిప్లో మాత్రమే ఉంటాం అనమాట. సో అది యూఎస్ సిటిజన్షిప్ అంటారు. సో ఇదేంటంటే ఇంతకుముందు గ్రీన్ కార్డ్ వచ్చిన వాళ్ళకి తర్వాత ప్రాసెస్ కింద సిటిజన్షిప్ ఇచ్చేవాళ్ళు. బట్ ఏంటంటే ఇప్పుడు ట్రంప్ ఒక కొత్తది తీసుకొచ్చాడు అనమాట. అదే గోల్డ్ కార్డు. ఇంతకుముందు గ్రీన్ కార్డు, ఇది గోల్డ్ కార్డ్ అనమాట. సో ఈ గోల్డ్ కార్డు కావాలంటే అక్షరాల $5 million అయితే మనం పెట్టి అది కొనుక్కోవాలి. సో పెట్టి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టి యూఎస్లో జాబ్ మార్కెట్ని క్రియేట్ చేసి సో ఇక్కడ ఉన్న వాళ్ళకి కొంతమందికి జాబ్స్ ఇచ్చి సో ఇక్కడ ట్యాక్స్ పే చేస్తే అదేంటంటే డైరెక్ట్గా గ్రీన్ కార్డుకి లింక్ అయిపోతుంది. సో గ్రీన్ కార్డుకు ఉన్న బెనిఫిట్స్తో పాటు ఎక్స్ట్రా బెనిఫిట్స్ కింద ఏంటంటే సిటిజన్షిప్ కూడా వెంటనే ఇచ్చేటట్టు ఈ గోల్డ్ కార్డ్ని అయితే తీసుకొచ్చాడు. సో ఇట్లా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ ఎవరైతే అబ్రాడ్స్లో ఉంటారో, లైక్ పెద్ద పెద్ద కంట్రీస్ ఉంటాయి కదా, సో ఆస్ట్రేలియా, జపాన్ ఇట్లా, సో వాళ్ళనమాట ఈ గోల్డ్ కార్డును కొనుక్కుంటే వాళ్ళు వచ్చి యూఎస్ సిటిజన్షిప్ వస్తుంది. అండ్ వాళ్ళు బిజినెస్ ఇక్కడ చేస్తే ఏంటంటే సో అమెరికాలో ఉన్న వాళ్ళకి జాబ్స్ రావడం మొదలవుతాయి అండ్ ట్యాక్స్ పేయింగ్ స్టార్ట్ అవుతుంది. సో అలా ఆలోచించారనమాట ఈ గోల్డ్ కార్డ్ అయితే తీసుకొచ్చాడు. సో ఇది చాలా పెద్ద అమౌంట్ అనమాట. సో ఆ $5 million అంటే ఆల్మోస్ట్ 40 కోట్లు అనమాట. 40 కోట్లు పెట్టి ఇది మనం కొనుక్కోవాల్సి ఉంటుంది. సో ఇది కొనాలంటే ఆల్మోస్ట్ మీకు తెలిసిందే కదా, 40 కోట్లు పెట్టాల్సిందే. సో ఇది కొన్న తర్వాత ఏంటంటే ఆ అమౌంట్ని యూజ్ చేసుకొని ఇక్కడ మనం బిజినెస్ పెట్టి ఇక్కడ అమెరికన్ పీపుల్స్కి జాబ్స్ ఇప్పించి ట్యాక్స్ పేమెంట్ చేస్తే సో అది యూఎస్ ఎకానమీకి చాలా పెద్ద బూస్ట్ అవుతుందని చెప్పేసి ఈ గోల్డ్ కార్డ్ అయితే తీసుకొచ్చాడు. సో ఇది ఇంకా స్టార్ట్ అయితే కాలేదు. సో ఈరోజే అనౌన్స్మెంట్ అయితే చేశాడు మీడియాలో. సో ఇదేంటంటే EB-5 కేటగిరీ కింద గ్రీన్ కార్డ్ అయితే వస్తుంది. సో తర్వాత మనకి కంటిన్యూ అవుతుంది అనమాట సిటిజన్షిప్కి. సో ఇంతకుముందు ఏంటంటే $1 million పెట్టి మనం ఇక్కడ ఏదైనా బిజినెస్ పెట్టి సో అమెరికాలో ఉన్న వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తే గ్రీన్ కార్డ్ వచ్చేదనమాట. సో ఇది అందరికీ తెలిసిందే, ఎప్పటి నుంచో ఉంది. సో ఇట్లా $5 million పెట్టి గోల్డ్ కార్డు కొనుక్కుంటే ఏంటంటే యూఎస్ ఎకానమీకి యూజ్ అవుతుందని ఈ రూల్ అయితే తీసుకొచ్చాడు. సో ఇది అనమాట. ఇది ఎంతవరకు ఇంకా జరుగుతుందో ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్తే తెలుస్తూ ఉంటుంది. సో ట్రంప్ వచ్చినాక ఏంటంటే బ్యాక్ టు బ్యాక్ ఇలాంటి షాకింగ్ న్యూస్లు అయితే ఉంటా ఉన్నాము. సో యూఎస్ ఎకానమీని పెంచుదామని చెప్పేసి ఫస్ట్ అయితే మనకి మెక్సికో, చైనా అండ్ కెనడా మీద అయితే టారిఫ్ని అయితే పెంచేశాడు. ఫెడరల్ ఎంప్లాయీస్ని లే ఆఫ్ చేసేసి సో చాలా వరకు మనీ సేవ్ చేద్దామని అదైతే చేశాడు. మళ్ళీ ఇప్పుడు అనమాట యూఎస్ ఎకానమీ పెంచాలని చెప్పి ఇట్లా గోల్డ్ కార్డ్ అనేది ఒకటి తీసుకొచ్చి సో ఎవరైతే ఫారినర్స్ ఉంటారో ఇట్లా ఇన్వెస్ట్మెంట్ పెట్టి సో ఎకానమీని పెంచాలని అయితే చూస్తున్నాడు. సో ఇది గాయ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.